శంఖచక్రములు పట్టుకున్నట్టుగా చెప్తే అది పరబ్రహ్మస్వరూపం. అప్పుడు అమ్మవారి దర్శనమే పరిపూర్ణమైపోతుంది. అటువంటి తల్లి అంత శక్తివంతురాలై ఆమె సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధాన కరీశ్వరి అయ్యుండి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ అయినా కూడా ఆమె మాత్రం ఒక ధర్మాన్ని విస్మరించదు. ఏమిటా పరమధర్మం అంటే, ఆ తల్లి ఎప్పుడూ కూడా నేను పరమశివుని యొక్క ఇల్లాల్ని, ఆయన యొక్క ఆజ్ఞ నేను జవదాటనంటుంది. అది సతీధర్మం అంటారు. ఈ జాతిలో ఆడదాని యొక్క పరమధర్మంగా కీర్తింపబడినది ఏది అంటే పతిని అనుగమించడం, పతివ్రతా ధర్మం. ఆ తల్లి అంత శక్తివంతురాలయ్యుండి కూడా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆమె అంత శక్తివంతురాలయ్యుండి పరబ్రహ్మము యొక్క మహిషి అయి ఆయనని అనువర్తిస్తుంది. ఎందుకని ఆమె తన ధర్మాన్ని పాటించినప్పుడు లోకమునకే ధర్మాన్ని ఆవిడ అందించగలుగుతుంది. అందుకే ఆమె ధర్మానుష్ఠానాన్ని చేస్తూ లోకమునకు ధర్మాన్ని అందిస్తుంది. శంకరుడు ధార్మికంగా ఉండాలి అనేం లేదు, ఆయన అన్నిటికీ అతీతమైనటువంటి వాడు. అన్నిటికీ అతీతమైన వాడు అయ్యుండి కూడా నేనే ఇలా చేస్తే రేపు లోకానికి ఎక్కడి నుంచి మర్యాద వస్తుంది, అందుకని నేను ధర్మాన్ని పాటిస్తానంటాడు ఆయన. అవసరం లేకపోయినా కూడా ఆయన కూడా లోకమునకు ఆదర్శవంతమైనటువంటి విషయము ఎక్కడ ఉన్నదో అక్కడ దాన్ని పాటించి అలాగే ప్రవర్తించి లోకానికి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇద్దరి యందు ఉన్నటువంటి పోలిక, ప్రధానమైనటువంటి లక్షణం ధర్మాన్ని ప్రచోదనం చేస్తారు. అందుకే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ లోకము సుభిక్షంగా ఉంటుంది. ఒక్క ధర్మాత్ముడు ఉంటే చాలు. మిగిలిన వాళ్ళ సంగతి విడిచిపెట్టండి. 99,99,999 మంది ఇంకా ధర్మమునందు అనురక్తి పొందడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనప్పటికీ ఒక్క ధార్మికుడైనటువంటి వాడు ఉన్న కారణం చేత ఆయన కొన్ని కోట్ల మందిని తన యొక్క మాటల చేత నడవడి చేత ఇతరులను ధర్మం వైపు ప్రవర్తించేటట్టుగా బుద్ధిని ప్రచోదనం చేస్తాడు. ఆయన ఉన్న కారణం చేత ఆయనతో పాటుగా భూమి మీద ఉన్నటువంటి మిగిలిన ప్రాణులన్నింటికీ కూడా అన్నపానాదులు దక్కుతాయి ఒక్క ధర్మాత్ముడుంటే. ధర్మం అనేటటువంటిది అంత శక్తివంతమైనది. అటువంటి శాశ్వతమైన రక్షణని కట్టపెట్టడానికి కావలసినటువంటి బుద్ధి ప్రచోదనం ఇవ్వగలిగినటువంటి పరమ కారుణ్యమూర్తి ఆ అమ్మ, ఆ అయ్య దగ్గరికి వెళ్ళి అమ్మ అనొచ్చు, అమ్మ దగ్గరికి వెళ్ళి అయ్యా అనొచ్చు. వాళ్ళిద్దరూ రంగులు మారతారు, కానీ నిజానికి తత్వతః పరిశీలనం చేస్తే ఇద్దరూ కూడా పరమ కారుణ్య స్వభావం కలిగినటువంటి వారు. రక్షణ ప్రధానమైన ధర్మమై ఉంటారు. ఈ రక్షణ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే, ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. ఆర్తితో ఉన్నవాడు, జిజ్ఞాసువై శాస్త్రాన్ని తెలుసుకోవాలి అనుకున్నవాడు, అర్థార్థి మంచి పనులు చేయడానికి డబ్బు కావాలనుకున్నవాడు, చిట్ట చివర జ్ఞానీచ జ్ఞాని అయిన వాడు కూడా నన్నే శరణు పొందుతాడు, నన్నే ప్రార్థన చేస్తాడు, నా పాదములే పట్టుకుంటాడన్నాడు. అలా ఎవరైనా వచ్చి ఎవరి పాదములు పట్టుకుంటారు అంటే ఆ తల్లి పాదములు పట్టుకుంటారు, ఆ తండ్రి పాదములు పట్టుకుంటారు. అసలు నిజం చెప్పాలి అంటే ఏ పాదము ఎవరిదో తెలియడానికి వీలులేని రూపాన్ని పొందుతారు. చెంగాలమ్మ పరమేశ్వరి అర్ధనారీశ్వర స్వరూపము అని ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపరశంకరావతారమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు అని ఈ లోకంలో ఒక ప్రచారం ఉంది. అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి చెంగాలమ్మ తల్లి పరమశివుని యొక్క సగభాగం. ఆమె యొక్క గొప్పతనం ఏమిటంటే, మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి మరి అమ్మవారు అయ్యవారిలో సగం అయితే మరి అయ్యవారు ఎందుకు కనపడరండి అని. అయ్యవారు ఎందుకు కనపడరో అమ్మవారే ఎందుకు కనపడుతుందో నీ చెప్పక్కర్లేదు, శంకరాచార్యులు వారు చెప్పారు సౌందర్యలహరిలో. తయాహృత్వా వామం వపరి పరితృప్తేన మనసా అంటూ ఆ శ్లోకంలో ఆయన, అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా, నీకు శంకరుడు అర్ధశరీరమేగా ఇచ్చాడు, మరి ఇచ్చినప్పుడు సగభాగం నువ్వు కదా, మరి మిగిలిన సగభాగం శంకరుడు కదా, మరి కనపట్టలేదు, నువ్వే కనపడుతున్నావు. మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళి చూడండి, చెంగాలమ్మ పరదేవత ఒక్కతే కనపడుతుంది, శంకరుడేడి
మరి సగభాగం ఉండద్దైనా ఆవిడ పేరే చెంగాలమ్మ. చెంగాలమ్మ అంటే చెన్ అంటే అందమైనటువంటి కాళీస్వరూపం, చాలా అందంగా ఉన్నటువంటి కాళీ. మామూలుగా కాళీస్వరూపము అంటే కొంచెం ఏదో అందరూ తట్టుకోలేరండి చూడ్డానికి అంటారు, కానీ పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు పరమ సంతోషంగా చూడడానికి యోగ్యమైనటువంటి రూపంలో దిగి వచ్చినటువంటి సౌందర్యవంతమైన కాళి. అంటే బాహ్యమైన అందమని కాదు, అందరూ సేవించడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చినటువంటి అమృత స్వరూపిణి అని. అంత కిందకి దిగి వచ్చిన అమ్మవారిలో మరి కుడి చేతి పక్క ఉండవలసినటువంటి శంకరుడు కనపడ్డే అంటే దానికి కారణం ఏమిటంటే శంకరుడు తెల్లగా ఉంటాడు. తెల్లగా శంకరుడు ఉంటే ఎర్రగా అమ్మవారు ఉంటుంది తత్వత. కాళీ నల్లగా ఉంటుంది, తత్వత ఎర్రగా ఉంటుంది ఆవిడ. ఎందుకు అలా తత్వత అన్నాను అన్నది నేను మీకు తర్వాత వివరణ చేస్తాను. ఎర్రగా ఉన్నటువంటి అమ్మవారికి ఆయన సగభాగం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఎరుపు వచ్చి సగభాగం వచ్చి ఊరుకుంటుంది ఏమిటి, ఆ ఎరుపు మిగిలినటువంటి కుడి చేతి పక్క కూడా కొట్టేసింది. ఆ ఎరుపు కాంతిలో తెలుపు కాంతి కలిసిపోయింది. కలిసిపోవడంలో ఇప్పుడు ఆ ఎరుపులో ఉన్న తెలుపు కనపట్టం లేదు, ఎరుపు వెనక తెలుపు. ఈ ఎరుపు వెనక తెలుపు ఎవరు చూపించాలంటే ఆవిడ చూపించాలి. ఇదిగోరా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు చూడు అని ఆవిడ కొంచెం ఉపసంహారం చేస్తే ఆయన కనపడతాడు. ఆవిడ ఉపసంహారం చేయడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆవిడ ఆయన్ని చూపించడం అంటే మాయ తొలగించడం. మాయ తొలగించి ఆవిడ కలుపుతుంది. ఈ కలిపేటటువంటి బుద్ధికి ఔదార్యము అంటారు, అది దయాస్వరూపము అంటే. అపారమైనటువంటి కారుణ్య బుద్ధి. దీన్నే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు ధన్య అని కీర్తించారు. ధన్య అని అమ్మవారికో నామం. ఆ నామాన్ని భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. భాస్కరరాయల వారి నోటి వెంట పలికించినది అమ్మవారే. అమ్మవారి గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పాలన్నా అమ్మవారు పలికితేనే పలకగలడం, వినా మార్గం ఉండదు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే పలకడం. కాబట్టి ఆ తల్లే పలికింది భాస్కరరాయల వారిలోంచి. ఎవరు ధన్య అంటే 4 పనులు చేసేటటువంటి తల్లిని ధన్యాస్వరూపం అంటారు. ఆమె మన మనసులో కించిత్ భక్తి భావనతో నిలబడే ప్రయత్నం చేసినంత మాత్రం చేత అక్కరకొచ్చేటటువంటి లక్షణం కలిగిన తల్లి. ఎప్పుడూ పంచేంద్రియములకు సంబంధించినటువంటి సుఖాలు అనుభవిస్తూ వెళ్ళిపోవడం కాకుండా అసలు ఈ పంచేంద్రియములను పెట్టి ఈ పంచేంద్రియములకు ఇలా భోగమనుభవించగలిగినటువంటి శక్తిని మన మనస్సుకి అందచేసే లక్షణాన్ని పెట్టినది ఎవరు అని ఆలోచించాడు అనుకోండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ కన్ను ఉంది, ఈ కన్నుకి ముక్కు ఎంత దూరంలో ఉంది? అంగుళం కూడా దూరం ఉండదు. కంటికి ముక్కు అంత దూరంలో ఉంటుంది. ఈ కంటికి ఈ చెవి ఎంత దూరంలో ఉంది? చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కంటికి ముక్కుకి చెవికి చర్మం ఎంత దూరంగా ఉంది? అసలు దూరం లేదు, చర్మం అంతటా ఉంది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఈ చర్మం స్పర్శ చెప్పాలంటే వెనకాతల అమ్మవారి అనుగ్రహం పడుతూ ఉండాలి. ఎదురుగుండా వస్తువు కనపడాలి అంటే మీ చేతిలో ఏదో ఒక దీపం పట్టుకుంటే సరిపోదు. అందులో ఉన్నటువంటి మీరు వేసినటువంటి బ్యాటరీలలోని శక్తి ఆ బల్బు మీదకి వస్తే ఆ బల్బు వెలిగితే కాంతి ముందుకు వస్తుంది. అలా అంతటా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం చర్మమంతటా ప్రవహిస్తే చర్మం స్పర్శ చెప్తుంది. అంతటా అదే చైతన్యం ఉంది కదా. చర్మం చేస్తున్నటువంటి పనిని చర్మం చేస్తూ ఎప్పుడైనా చెవి చేయలేని పనిని చర్మం చేయగలదా? చెవి నొప్పిగా ఉందనుకోండి, చెవి వినలేకపోతుంటే చర్మం వినగలదా? వెనక అదేగా శక్తి. అంటే ఉన్నది ఆ విద్యుత్తే. విద్యుత్ ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు నీ చేస్తున్న ప్రసంగం మీకు గట్టిగా వినపడదు, ఈ దీపాలు నడవవు, ఆ పంఖ నడవదు, అన్నీ ఆగిపోతాయి. కానీ ఆ విద్యుత్తు ప్రసారం అవ్వడం అన్నిటికీ ప్రధానం. అదే పరదేవత ఒక్కొక్క ఇంద్రియంలోంచి ఒక్కొక్క శక్తిని పంపిస్తూ ఉంటుంది. కానీ వెనక ఇవి పని చేయడానికి కారణం ఆ తల్లి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. డి జోడి బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.